हरि ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासार्य भवनाशार्य श्रीशार्य गुणराशये हृद्यार्य शुद्धविद्यार्य मध्वार्य च नमो नमः। नौमिन्यार्य सुधादिकर्जरमुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नममरासुरसिद्धवन्द्यं। नमो धर्माय महते नमः कृष्णाय वेधसे ब्राह्मणेभ्यो नमस्कृत्य धर्मान् वक्ष्यामि शाश्वतान्। ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः पितामहाय ॐ नमः प्रजापतिभ्यः ॐ नमः कृष्णद्वैपायनाय ॐ नमः सर्वविघ्नविनारकेभ्यः। स्वस्त्यस्तु हरिः ॐ हरिः ॐ हरिः ॐ। నారదుల వారి ఆదేశంతో ధర్మరాజు రాజసూయ యాగం చేయాలని నిశ్చయించుకున్నాడు. నిశ్చయించుకున్న తరువాత తన నిశ్చయం మాత్రమే జరగదు, తనతో అందరూ ఏకీభవించాలి. మంత్రులున్నారు, తమ్ముళ్ళున్నారు, ప్రజలున్నారు. నేను చేసే పని అందరికీ హితకారకమై ఉండాలి, దానిని అందరూ కోరుకోవాలి. అవును, ఇలాంటి పని రాజు చేస్తూ ఉన్నాడు, దానివల్ల మాకు లాభం కలుగుతుంది, మాకు హితం చేకూరుతుంది అనే భావన ఉండాలి. అలాగే మిత్రులందరూ కూడా అంగీకరించాలి. తనొక్కడు సంకల్పించుకుంటే నడవదు. కనుక తననుకున్నాడు, నేనొక్కడే సంకల్పించుకోవడం ఏంటి, అందరినీ అడగాలి, అడిగి చూడాలి, వారి అభిప్రాయాలను సేకరించాలి. నాతో ఏకీభవిస్తూ ఉన్నారా లేదా విరోధిస్తూ ఉన్నారా తెలుసుకోవాలి. ఆ విరోధాల్ని ఎలా పరిహరించుకోవాలి, లేక ఆ విరోధాలు నిజమే అయినట్లయితే నా సంకల్పం నుండి నేను విరమించుకోవాలి. మనిషికి ఎలాంటి వ్యామోహం ఉంటుందంటే, నేను సంకల్పం చేసుకున్న తరువాత ఇక ఎవరిని అడిగేది, నాకు చెప్పేది ఎవరున్నారు, చెప్పేవారెవరు, నేను నిరంకుశుణ్ణి, నాకెవరు అంకుశం లేరు అని మనిషి అనుకుంటూ ఉంటాడు. ఆ పని మంచిదైనా చెడ్డదైనా విహితమైన పనిని మనం చేస్తూ ఉన్నప్పుడు కూడా అనుమతించాలి, అనుమతిని తీసుకోవాలి. అనుమతిని తీసుకొని మనం పనులను చేయాలి. అందులోనూ రాజసూయ యాగం ఇది, అందరి అనుమతి అవసరం. ఎడమొహం పొడమొహంతో ఏ సత్కార్యాన్ని మనం చేయగలం? చేయాలనే కోరిక నాకు, మిగిలిన వారికి కోరిక లేదు. ఆ పని ఎలా సజావుగా సాగుతుంది? ఆ పని వల్ల భగవంతునికైనా ప్రీతి కలుగుతుందా? ఎవరూ దాన్ని ఒప్పుకోవడం లేదు చేయడానికి. కనుక ధర్మరాజు చాలా సూక్ష్మంగా ఆలోచించాడు. ఇదంతా మనకు ఆదేశాలు, సందేశాలు ఇవన్నీ కూడా. ఏదో ఒక మహత్కార్యాన్ని తలపెట్టినప్పుడు అందరి అనుమతి ఉంటే ఆ మహత్కార్యం సజావుగా సాగుతుంది.
ఏ విధమైన ఆతంకాలు ఉండవు. కనుక ధర్మరాజు ఆలోచించాడు, నేను రాజు నిజమే, కానీ తమ్ముళ్ళున్నారు, మంత్రి వరేండులున్నారు, వారి ముందు ఈ విషయాన్ని పెడదాం, వారేమంటారు అని తను ఆలోచించాడు. ఋషేస్తద్వచనం శ్రత్వా నిశశ్వాస యుధిష్ఠిర. కానీ ఋషి చెప్పిందేంటి? రాజసూయ యాగం చేయడం వల్ల పాండు మహారాజుకు సద్గతి కలుగుతుంది. ఇప్పుడు మంచి గతే తనకు కలిగింది. యమదేవుల వారి సభ అంటే ఆషామాషి కాదు, చాలా గొప్ప సభ అది. అందులో ఋషి వరేణ్యులు కూడా ఆ సభలో సభాసదులై ఉన్నారు. అలాంటి గొప్ప సభలో తనున్నాడు. అయినా కూడా మరింత గొప్పదైన ఇంద్రుని సభలో తను సదస్సుడు కావాలి అంటే రాజసూయ యాగం చేసి తీరాలి. కనుక తండ్రి కోసం రాజసూయ యాగం చేయాలని తలచుకున్నాడు, సంకల్పించుకున్నాడు. తన సంకల్పం మంచిదే. రాజసూయ యాగం తనకు విహితమైనదే, హితమైనదే. అందులోనూ తన తండ్రికి ఆవశ్యకమది, అవసరమది. ఇంద్రుని సభకు తన తండ్రి వెళ్ళాలంటే నేను రాజసూయ యాగం తప్పకుండా చేయాలి అని తను సంకల్పించుకున్నాడు. అయినా కూడా చింతయన్ రాజసూయేష్టిం నలేభే శర్మ భారత. ఆ చింత తనను దహిస్తూ ఉంది. చూడండి, మంచి మంచి ఆలోచనల వల్ల కూడా మనిషి సుఖాన్ని కోల్పోతాడు. చెడు ఆలోచనల వల్ల మాత్రమే కాదు, రాజసూయ యాగం చేయాలి, ఆ రాజసూయ యాగం చేయాలనే చింత వల్ల కూడా నలేభే శర్మ, తనకు సుఖం కలగటం లేదు. ఏ విషయం గురించి చింత ఉన్నా కూడా ఆ చింత మనిషిని దహించేస్తుంది. కనుక చాలా చక్కగా ఒక కవి చెప్పాడు, చింతాయాశ్చ చితాయాశ్చ బిందుమాత్రం విశిష్యతే, చింతా దహతి జీవినం చితా దహతి నిర్జీవం, చింతా దహతి జీవినం. చింత మరియు చిత ఏంటి వ్యత్యాసం? సంస్కృతంలో అయితే బిందు మాత్రం, పైన బిందువును వ్రాస్తారు. చింత, చి పైన బిందువు వ్రాస్తారు, తర్వాత తా. చితా వ్రాయాలంటే ఆ బిందువును తీసేస్తారు. తెలుగులో వ్రాయాలంటే మధ్యలో ఒక సున్నా, చింత. చిత, ఆ సున్నను తీసేస్తే చిత, సున్నను పెడితే చింత. చూడండి సున్నకు ఎంత మౌల్యం ఉందో. అలా చింత చిత చిన్ని వ్యత్యాసం. అయినా కూడా చిత ఏం చేస్తుందంటే నిర్జీవం దహతి, జీవం లేని దేహాన్ని దహిస్తే, చింత మాత్రం జీవమున్న దేహాన్నే దహిస్తుందట. చింతా దహతి జీవినం, జీవునే దహించేస్తుందట. కనుక చింతలుండకూడదు. మనిషిని దహించే చింతలతో పని లేదు. అలాంటి చింతలను దూరం చేసుకోవాలి మనిషి. అయినా మంచి చింతలు ఉండాలి కదా. ఆ మంచి చింతల వల్ల కూడా మనిషి సుఖాన్ని కోల్పోతాడు. ధర్మరాజు కోల్పోయాడు. నలేభే శర్మ, తనకు సుఖం కలగలేదు. ఎందుకని? రాజసూయ యాగం చాలా పెద్ద యజ్ఞం. నా వల్ల సాధ్యమవుతుందా? నేను చెయ్యొచ్చా? అందరు ఏకీభవిస్తారా? ఒకటా రెండా చింతలు? అలా ఏకీభవిస్తారా? చేయగలనా? ఆ సామర్థ్యం ఉందా అనే చింత తనకు కలిగింది. కాబట్టి ఆ చింత వల్ల తనకు సుఖం కలగటం లేదు, సుఖాన్ని కోల్పోతూ ఉన్నాడు తను. కనుక తను అందరినీ పిలిచాడు. అందులోనూ కూడా హరిశ్చంద్రునికి ఆ ఇంద్రుని సభ దక్కింది, నా తండ్రికి ఇంద్రుని సభ దక్కలేదు అనే ఆలోచన తనకుంది. కాబట్టి ఎలాగైనా రాజసూయ యాగం చేయాలి, నా తండ్రి ఆ ఇంద్రుని సభలోకి సభాసదుడై వెళ్ళాలి అని లోపల తనకు కోరిక ఉంది. ఆ కోరిక కోసం రాజసూయ యాగం చేయాలి. చేయడం సాధ్యమవుతుందా? తండ్రికి సద్గతి కలగాలంటే చేసి తీరాలి అనే తీర్మానం ఒకవైపు. కనుక చివరికి ఏం చేశాడంటే సర్వానర్చయిత్వా సభాసద, తన సభాసదులను పిలిచాడట. ఓ చర్చాగోష్ఠిని ఏర్పాటు చేశాడు. రాజసూయ యాగం చేయాలని సంకల్పించుకున్నాను, నేను చెయ్యొచ్చా అనే విషయాన్ని ప్రస్తాపన చేశాడు. ఆహర్తుం ప్రవణం చక్రే మనస్సంచింత్య చాసకృత భూయాత్ భూయశ్చాద్భుత వీర్యౌజా ధర్మమేవానుచింతయన్. తన సామర్థ్యాన్ని తను అందాజు వేసుకున్నాడు. రాజసూయ యాగం చేయాలంటే ఇప్పుడున్న రాజులందరినీ కూడా గెలవాలి.
గెలిచే సామర్థ్యం తాహతు నాకుందా, ఉంది అని తను ఆలోచించాడు. ఆలోచించడం మాత్రమే కాదు, ఇది ధర్మం కదా, ఈ ధర్మం కోసం ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నా పర్వాలేదు, ఇది ధర్మం చేసి తీరాలి అని తను అనుకున్నాడు. అందరికీ తను మంచి కలిగేట్లు తన వ్యవహారం ఉండేది. ఇప్పుడు యుధిష్ఠిరుడు ఎలాంటివాడు, ధర్మరాజు ఎలాంటివాడు అనే విషయాన్ని మహాభారతం మొట్టమొదట మాకు చెబుతుంది. అంటే తనకు రాజసూయ యాగం చేసే అధికారం, హక్కు తనకుందా లేదా, ఎలాంటి వారికి రాజసూయ యాగం చేసే హక్కు ఉంటుంది, ఆ రాజసూయ యాగం చేయడం వల్ల హితం కలగాలి అందరికీ కూడా, దానివల్ల ఏ విధమైన అహితం కలగకూడదు. కనుక దాన్ని కూడా రాజైన వాడు ఆలోచించాలి. చేసే తాహతు నాకుందా, తనకు తాహతు ఉంది అని ఆలోచించాడు. ఇది ధర్మమే కదా, చేసి తీరాలి అని తను సంకల్పించుకున్నాడు. ఈ యాగం చేయడం వలన నాకు మాత్రమే కాదు ప్రజలకు కూడా మంచి జరుగుతుందా, అవును ప్రజలకు కూడా మంచే జరుగుతుంది అని అనుకున్నాడు. అవిశేషేణ సర్వేషాం హితం చక్రే యుధిష్ఠిరః, అందరికీ హితం కలగాలి అలాంటి పనులనే తను చేపట్టేవాడే తప్ప ఎవరికైనా అహితం కలుగుతుందంటే అలాంటి పనులను చేసేవాడు కాదు ధర్మరాజు. ప్రజలకు హితం కలగాలి, అలాంటి ఆలోచన ఆ ధర్మరాజుది. కనుక సాధు ధర్మేతి ధర్మేతి నాణ్యశ్రూయేత భాషితం. తన రాజ్యం ఎలా ఉండేది, రాజ్యంలోని ప్రజలు ఎలాంటి వారు అని కూడా చెబుతూ ఉన్నారు. అంటే ఈ రాజ్యంలోని ప్రజలకు ఇలాంటి యాగం మాకు అవసరమా, వారు ఎలాంటి వారు, వారి మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అంటే ప్రజలు కూడా చాలా మంచివాళ్లే. ధర్మరాజు యొక్క పరిపాలనను అందరూ ఆస్వాదిస్తూ ఉన్నారు, అందరూ ప్రశంసిస్తూ ఉన్నారు. ఈ రాజ్యం మా సౌభాగ్యం అని అనుకుంటూ ఉన్నారు, మీ ఏలిక మా పరమ సౌభాగ్యం అని అనుకుంటూ ఉన్నారు ప్రజలందరూ కూడా. అలాగా తను రాజ్యాన్ని పరిపాలించేవాడు. ప్రజలకు కూడా ధర్మరాజంటే ధర్మరాజుని పైన వల్లమాలిన ప్రేమ వారికి అందరికీ కూడా. ధర్మరాజుకు ఎవరెవరూ శత్రువులు లేరట, ఎవరూ అసలు శత్రువులు లేరు. తను ఎవరిని ద్వేషించడు, ద్వేషించిన వారే అజాత శత్రువు అవుతాడు. నాకు శత్రువులు లేకుండా ఉండడం కాదు, ధర్మరాజుకు శత్రువులు లేరా, ఉన్నాడు కదా, దుర్యోధనుడే ఉన్నాడు కదా, దుర్యోధనాది 100 శత్రువులే కదా. ఇక శత్రువులు లేరు, అజాత శత్రువు కర్ణుడు కూడా శత్రువే కదా ఒక విధంగా. ఇందరు శత్రువులు ఉండగా అజాత శత్రువు ఎలా అయ్యాడు, చాలా చక్కని మాట. అజాత శత్రు ధర్మరాజు అని మనం అంటూ ఉంటాం, మీరందరూ వింటూ ఉంటారు. ఎలా అయ్యాడండి అజాత శత్రువు ధర్మరాజు, ఇందరు శత్రువులు ఉండగా? అందులోనూ ప్రధానంగా జరాసంధుడు ఉన్నాడు. ఒకరా ఇద్దరా శత్రువులు ధర్మరాజుకు? ఒకవైపు ఆ శత్రువర్గం పెరుగుతూనే ఉంది ధర్మరాజుకు. ఇలా ఉన్నప్పుడు ధర్మరాజును అజాతశత్రువు అని ఎలా అన్నారు? మహాభారతం అజాతశత్రువు అనే పదానికి ఎంత అద్భుతమైన నిర్వచన ఇస్తుందో మనం గమనించాలి. న తస్య విద్యతే ద్వేష్ట తతోస్యాజాతశత్రుత. తను ఎవరిని ద్వేషించేవాడు కాదు. అజాతశత్రువు అంటే తన దృష్టిలో ఎవరూ శత్రువులు కారు. కానీ దుర్యోధనాదులు ధర్మరాజును శత్రువు అనుకున్నారు. భగవంతునికి కూడా శత్రువులు ఉన్నారు లేరా? భగవంతునికి కలిమొదలైన దైత్యులందరూ కూడా భగవంతుని శత్రువులే కదా. కానీ భగవంతునికి శత్రువు లేరు. భగవంతుడెవరిని ద్వేషించడు. అలాగే ధర్మరాజు ఎవరిని ద్వేషించడు. అజాతశత్రుత్వం అంటే గమనించండి, శత్రువులు లేకపోవడం కాదు, తను ఎవరిని ద్వేషించకపోవడం అజాతశత్రుత్వం. ఎంత గొప్ప నిర్వచనాన్ని చెబుతూ ఉందో చూడండి. నేనెవరిని ద్వేషించకూడదు. యస్య నతస్య విద్యతే ద్వేష్ట. తనెవరిని ద్వేషించేవాడు కాదు, కనుక తను అజాతశత్రువయ్యాడు. పరిగ్రహాన్నరేంద్రస్య భీమస్య పరిపాలనాత్ శత్రూణాం క్షపణాచ్చైవ బీభత్సో సవ్యసాచినః. తమ్ముళ్ళు ఎలా ఉన్నారు, నేనెలా ఉన్నాను? సక్రమంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాను. అలాగే భీమస్య పరిపాలనాత్, భీమసేన దేవుల వారు యువరాజులయ్యారు. ఆ యువరాజులైన భీమసేన దేవుల వారి రాజ్యం ఎలా ఉంది, వారెలా పరిపాలిస్తూ ఉన్నారు, తమ ఆ నియమాలను ఎలా చేపట్టారు, వారు చేయాల్సిన పనులను ఎలా చేస్తూ ఉన్నారు
చూడండి, మరో విచిత్రమైన కోణమిది భీమసేన దేవుల వారిలో. తినడం, పడుకోవడం, యుద్ధం చేయడం, కొట్టడం, నరకడం మాత్రమే భీమసేన దేవుల వారికి తెలుసు అని అనేవారికి ఎన్ని 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 అవఘాతాలు ఏర్పడతాయో చూడండి. మహాభారతం వారిని ఎలా కొడుతుందో చూడండి, వారిపైన ఎలాంటి ప్రహారాలను వేస్తుందో గమనించండి. భీమస్య పరిపాలనాత, భీమసేన దేవుల వారి పరిపాలనా చాతుర్యం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉండేది. యువరాజుగా ఆ పగ్గల్ని తన చేతిలో తీసుకున్నాడు, ఆ బాధ్యతను తను మోసుకున్నాడు. చాలా చక్కగా పరిపాలిస్తూ ఉన్నారు భీమసేన దేవుల వారు. రక్షించేదానికి ఎవరున్నారు? భీమసేన దేవుల వారు ఉన్నారు. సంరక్షించడానికి భయమేంటి? ఎవరి భయం అసలు? భీమసేన దేవుల వారి పరిపాలనలో భయమా? ధర్మరాజు రాజు, కానీ ప్రసంగం వచ్చినప్పుడు భీమసేన దేవుల వారు పరిపాలిస్తూ ఉన్నారు, అందరినీ సంరక్షిస్తూ ఉన్నారు. ఇలా సంరక్షణా చాతుర్యం కూడా భీమసేన దేవుల వారికి ఉందనే అత్యద్భుతమైన విషయాన్ని మహాభారతం సభాపర్వంలో వక్కాణిస్తుంది. అలాగే అర్జునుడేం చేసేవాడు? తను కూడా ఇరుగు పొరుగు రాజ్యాలకు వెళ్ళి ఎక్కడైతే శత్రువులు ఉన్నారో వారిని హతమార్చి రాజ్యాన్ని విస్తరించేవాడు అర్జునుడు. అలాగే సహదేవుడు, నకులుడు ఎంత వినీతంగా ఉండేవారు, ప్రజల్లో కలిసిమెలిసిపోయేవారు, ప్రజల బాగోగులేంటో తెలుసుకునేవారు, చాలా చక్కగా మాట్లాడేవారు, కలుపుగోలుతనంగా మాట్లాడేవారు. మాట్లాడుతూ ఉంటే మాట్లాడాలి అని అనిపిస్తూ ఉండేది అందరికీ. అలా ప్రజలతో కూడిపోయేవారు, ప్రజలతో కలిసిమెలిసిపోయేవారు. ప్రజల భావనలేంటి, ప్రజల అభిప్రాయాలేంటి చాలా చక్కగా తెలుసుకునేవారు. వినీతులు, పరమ వినీతులు. ఇలాంటి తమ్ముళ్ళు నాకున్నప్పుడు నేను రాజసూయ యాగం చేయడం నా వల్ల సాధ్యం కాదా? నా వల్ల సాధ్యమే అవుతుంది కదా అని తను అనుకున్నాడు. ఇది నిశ్చయం చేసుకున్నాడు. అసాధ్యం కాదే, నాకు సాధ్యమే అనుకున్నాడు. అవిగ్రహ వీతభయ స్వకర్మ నిరతా సదా. నేను ఈ పని చేయడానికి ప్రారంభిస్తే అడ్డగించేవారు నా రాజ్యంలో ఉన్నారా? లేరు. అవిగ్రహ, ఎవరు రాజుతో విభేదాన్ని కల్పించుకున్నవారు లేరు. భయంతో ఉన్నవారు అసలు ఎవరు లేరు. ఎందుకు భయం లేదు ప్రజల కంటే? స్వకర్మ నిరతాహ, తమకు విహితమైన పనులేంటో ఆ పనులను చక్కగా నిర్వర్తించేవారు వారు. తన పనిని చేసిన తరువాత భయం ఏంటి? ఎవరి భయం? ఏదో రాజు చెప్పిన మాటల్ని పరిపాలించడం కాదు, రాజు చేత విహితమైన పనులను చక్కగా నిర్వర్తించడం కాదు, భగవంతుని చేత విహితమైన పనులను చక్కగా నిర్వర్తించేవారు వారు. కనుక ఆ రాజ్యంలో ఎవరికీ భయం లేదు. ధర్మాత్మలకు భయం ఎక్కడా? ధర్మం చేసేవారికి భయం ఎక్కడా? ఎవరైతే అధర్మం చేస్తూ ఉన్నారో వారికి భయం. ధార్మికుడైన ధర్మరాజు పరిపాలిస్తూ ఉన్నాడు, ప్రజలు కూడా ధర్మాన్ని పరిపాలిస్తూ ఉన్నారు, వారి ధర్మాన్ని వారు పరిపాలిస్తూ ఉన్నారు. కాబట్టి అసలు ఎవరికీ భయం లేదు. ఇంకొకరి ధర్మాన్ని నేను పరిపాలిస్తూ ఉన్నట్లయితే నాకు భయం, నా ధర్మాన్ని మరొకరు పరిపాలిస్తూ ఉన్నారంటే తనకు భయం. ఉదాహరణకు పరీక్ష వ్రాస్తూ ఉంటాను, నా పరీక్షా పేపర్ను మరొకడు వ్రాస్తూ ఉన్నాడంటే తనకు భయం. అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాడు. ఎందుకని? ఇది నా పేపర్ కాదు, మరెవరి పేపరో నేను వ్రాస్తూ ఉన్నాను. తనకు భయం కలుగుతుంది. తన పేపర్ తను వ్రాసుకుంటూ ఉంటే, అటు ఇటు చూడకుండా వ్రాసుకుంటూ ఉంటే భయం కలుగుతుందా? లేదే. ఎందుకని? తన పని అది. తన పని తను చక్కగా చేసుకునే వారికి ఎవరి భయం అనేది ఉండదు. ఎంత గొప్ప సూత్రమో చూడండి, మహాభారతం చెప్పే సూత్రం ఇది. తన పనిని తను సక్రమంగా చేసుకుంటూ ఉన్నవారికి భయం అనేది అసలు ఉండదు. ఎన్ని మాటల్ని నేర్చుకుంటామో, ఎన్ని సూత్రాలు ఉన్నాయో మహాభారతంలో. ఇలాంటి సూత్రాలు చాలా గొప్ప సూత్రాలు. కనుక ప్రజలకు భయమే లేదు. స్వకర్మ నిరతా సదా సర్వమేవ నత్రాసీత్ ధర్మనిత్యే యుధిష్ఠిరే. ఎందుకని? ప్రతిరోజు ధర్మాన్ని చేసేవాడు ధర్మరాజు. ఎవరు ధర్మాన్ని చేసినా ఆ ధర్మాన్ని గుర్తించేవాడు, ప్రశంసించేవాడు. కనుక ధర్మనిత్యుడైన ధర్మరాజు రాజ్యాన్ని ఏలుతూ ఉన్నప్పుడు, పరిపాలిస్తూ ఉన్నప్పుడు ప్రజలకు ఏ విధమైన చీకు చింత లేదు, ఏ విధమైన భయం ప్రజలకు లేదు.
వవృధే విషయస్తత్ర ధర్మనిత్యే యుధిష్ఠిరే. ఇలా ధర్మనిత్యుడైన యుధిష్ఠిరు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండగా ఆ రాజ్యం అభివృద్ధి చెందసాగింది. అన్ని విషయాలలో అభివృద్ధిని సంతరించుకుంది. ఒక్క విషయంలో మాత్రమే కాదు. చూడండి, ఏ రాజ్యంలో స్వవిహితమైన కర్మలను చేస్తూ ఉన్నారో ఆ రాజ్యానికి అభివృద్ధి. ఆ రాజ్యం నలుమూలలా విస్తరించుకుంటుంది. ఆ రాజ్యానికి అభివృద్ధి చేకూరుతుంది. ఇది మరో సూత్రం. రాజ్యం యొక్క అభివృద్ధి ఎలా అని మనం ప్రశ్నిస్తే దానికి ఒక సుందరమైన సూత్రాన్ని మహాభారతం చెబుతుంది. ఏ రాజ్యంలో స్వవిహితమైన ధర్మాలు పరిపాలింపబడుతూ ఉన్నాయో ఆ రాజ్యానికి అభివృద్ధి నిశ్చయం మహాభారతం చెబుతుంది. ధర్మరాజును ఏమని అనుకునేవారు ప్రజలు? రాజు అనుకునేవారా? అవును, రాజు తను. అయినా కూడా నా తండ్రి తను, నా తల్లి తను. అమ్మగా నాన్నగా, ఒక రాజుగా, ఒక దొరగా ధర్మరాజును చూసుకునేవారట ప్రజలు. ఎంత అద్భుతమైన సంబంధమో చూడండి ధర్మరాజులో ప్రజల్లో. ధర్మరాజుకు తన తమ్ముళ్లకు, ధర్మరాజుకు ప్రజలకు. తమ తండ్రి కన్నా తమ అమ్మ కన్నా గొప్పగా ధర్మరాజును చూసుకునేవారట. అంతటి ప్రేమను తన సంపాదించుకున్నాడు మహానుభావుడు ధర్మరాజు. అంటే తన రాజ్యంలో ఏ విధమైన అంతరాయం లేదు అని చెప్పడం కోసం ఈ విషయాలన్నిటినీ కూడా మహాభారతం మనకు చెబుతుంది. సమంత్రిణ సమానాయ్య భ్రాతృంశ్చ వదతాంబర రాజసూయం ప్రతి తదా పునరపృచ్ఛత. తన తమ్ముళ్ళని పిలిచాడు, మంత్రుల్ని పిలిచాడు. రాజసూయం గురించి మళ్ళీ మళ్ళీ పునః మళ్ళీ అడిగాడు. యుధిష్ఠిరం మహాప్రాజ్ఞం ఇయక్షుముదమబ్రువన్. రాజసూయ యాగం చేయాలని అనుకున్నాడు కనుక ఆ రాజు గురించి మా మాటల్ని చెప్పాలి, మా నిర్ధారం ఏంటో చెప్పాలి. ప్రతి ఒక్కరూ కూడా ఏకగ్రీవంగా ఆ రాజు యొక్క సంకల్పాన్ని అనుమోదిస్తూ ఉన్నారు. రాజా, రాజసూయ యాగాన్ని చేయాలని మీరు అనుకున్నారే, చేసి తీరాలి. అలాంటి యాగం మా సామ్రాజ్యంలో జరుగుతుందంటే ఎవరికి సంతోషం ఉండదు, ఎవరికి ఆనందం ఉండదు, చాలా సంతోషం కలుగుతుంది. రాజసూయ యాగం చేసే సమర్థుడైన రాజు మాకున్నాడనే గర్వం మాకు కలుగుతుంది రాజా, ధర్మరాజా అని అందరూ కొనియాడుతూ ఉన్నారు ధర్మరాజును. రాజసూయ యాగం చేసి ఆ రాజసూయ యాగంలో సంపన్నమైన జలం ఏదైతే ఉందో ఆ జలంతో నిన్ను అభిషేకం చేయాలని, అవుతూ ఉన్న నిన్ను చూడాలని, ఆ ప్రసంగం ఎప్పుడెప్పుడా ఎదురవుతుందని మేమందరం కూడా ఆలోచిస్తూ ఉన్నాం. కనుక నువ్వు యజ్ఞాన్ని తలచితే, నువ్వు యజ్ఞాన్ని ప్రారంభిస్తే ఆ యజ్ఞం ఎంతని నీకు చాలా చిన్నదవుతుంది నీకు అనే విధంగా ప్రజలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అలా ప్రజలందరూ కూడా చెప్పిన తరువాత ప్రశస్తమైన క్రియను ప్రారంభించడం కోసం మళ్ళీ తను ఆలోచించనారంభించాడు. మంత్రులు చెప్పారు, తమ్ముళ్ళు చెప్పారు, నారదుడు చెప్పాడు, తను నిర్ధారణ తను చెప్పుకున్నాడు, తన సంకల్పం కూడా అదే. ఆ సంకల్పాన్ని అందరూ ఏకగ్రీవంగా అనుమోదిస్తూ ఉన్నారు. ఇలా అనుమోదిస్తూ ఉన్నప్పుడు మళ్ళీ నిర్ధారణ చేసుకున్నాడు చేసి తీరాలి అని. చతుర్భిర్భీమసేనాద్యైర్భ్రాతృభిः సహితో హితం ఏవముక్తస్తథా పార్థో ధర్మరేవ మనోదధే. ఆ ధర్మాన్ని చేయాలని తన మనసులో మళ్ళీ తను సంకల్పించుకున్నాడు. ఇలాంటి సందర్భంలో భూయస్త్వద్భుత వీర్యోపి ధర్మమేవానుపాలయన్ పునర్మనోదధ్రే రాజసూయాయ భారత. ఒకసారి సంకల్పించుకుని పని ప్రారంభించిన తరువాత ఇక వెనుకంజ వేయకూడదు. కనుక ముందడుగు వేసే ముందు 100కు 1000 సార్లు ఆలోచించాలి, 1000కి 1,000,000 సార్లు ఆలోచించాలి. ఆ ఆలోచనను కనిపెట్టిన వారికి విసుగు కలగొచ్చేమో, ఇదేంటి ఎన్నిసార్లు తను ఆలోచిస్తూ ఉన్నాడు, విసుగు కలగొచ్చేమో. కానీ ఒకసారి ప్రారంభించిన తరువాత వెనుకంజ వేయకూడదు. అలాంటి నిర్ధారణ తీసుకోవాలి. అలా నిర్ధారణ చేసుకొని ముందుకు వెళ్ళాలి. చూడండి, ఒక్క అడుగు పెట్టాలంటే, ఒక పని చేయాలంటే, అందులోనూ అసాధ్యమైన పనికి పూనుకోవాలంటే ఎంతటి దార్ఢ్యం ఉండాలి మనిషికి. సంశయం ఉండకూడదు, విపరీత జ్ఞానం ఉండకూడదు. ఆ విషయంలో దృఢత తనకు ఉండాలి.
ఆ దృఢతను సంపాదించుకోవడం కోసం 1కి 2 సార్లు కాదు, 100 సార్లు కాదు, 1000 సార్లు ఆలోచించినా పర్వాలేదు ముందడుగు వేసే ముందు. చూడండి ధర్మరాజు ఎంత చక్కని సందేశాన్ని మనకు నేర్పుతూ ఉన్నాడు. అలా మళ్ళీ ఆలోచించడానికి సన్నద్ధుడయ్యాడు. విరాటరాజు, ద్రుపదరాజు, అలాగే యుధామన్యు, ఉత్తమౌజ, ద్రుపదుని కొడుకులు ద్రుపదుని సంబంధీకులు వారందరూ కూడా వచ్చారు. వారితో ఆలోచించాడు. ఆ తరువాత వేదవ్యాసదేవుల వారితో కూడా ఆలోచించాడు. అందరితో ఆలోచించిన తరువాత సర్వలోకాత్ పరం వత్వా భూయో విమమృషే పార్థో లోకానాం హితకామ్యయ. చూడండి మళ్ళీ ఈ పని చేయడం వల్ల ప్రజలకు హితం కలగాలే తప్ప అహితం కలగకూడదు. అందులోనూ తను రాజు చేపట్టే పని వల్ల ప్రజలకు అశాంతి కలగకూడదు, ప్రజలకు ఏ విధమైన హాని కలగకూడదు. ప్రజలకు హాని తలపెట్టని మంచి పని నిజంగా మంచి పని, అదే మంచి పని. కనుక ఎన్నిసార్లు తను ఆలోచిస్తూ ఉన్నాడో చూడండి. అలా ఆలోచించి మళ్ళీ తను యజ్ఞం చేయాలనే నిర్ధారణను తీసుకుంటూ ఉన్నాడు. నాస్యకించిత్ సర్వలోకాత్ పరం మత్వా జగామ మనసాహరిం. మళ్ళీ ఇంకో చివరి నిర్ధారణ చేసుకోవాలి అనుకున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు చెప్పాలి? కృష్ణుడు చెప్పాలి. తను సర్వోత్తముడు కదా, సర్వలోకాత్ పరం మత్వా, సర్వోత్తముడు తను. కనుక మనసులో భగవంతుణ్ణి చింతించుకున్నాడు, స్మరించుకున్నాడట. కృష్ణుణ్ణి స్మరించుకున్నాడు. కృష్ణునికేంటి తెలుసు, నాకన్నా చిన్నోడు కదా అనుకోలేదు. నాస్య కించిద విజ్ఞాతం, తనకు తెలియని విషయమే లేదు, తను సర్వజ్ఞుడు. కనుక చివరిసారిగా తను చెబితే ఇక ముందడుగు వేయడమే అని తను అనుకున్నాడు. ఎలా? కృష్ణుణ్ణి ఆరాధించేవాడు ధర్మరాజు, గురువత. తనను గురువుగా చూసేవాడు, జగద్గురువు తను. అలాగే నాకు కూడా తనే గురువని అనుకునేవాడు. కనుక ఒక సేవకుణ్ణి పిలిచాడు, దూతను పిలిచాడు. తనకు చెప్పాడు, కృష్ణుని దగ్గరికి వెళ్ళాలి, మేమందరం ఎదురు చూస్తూ ఉన్నామని కృష్ణుణ్ణి తీసుకుని రావాలి. వడివడిగా తను వెళ్ళిపోయాడు. తన పేరు ఇంద్రసేన. కృష్ణుని సందర్శనం కలిగింది. కృష్ణునికి చెప్పాడు. వేదవ్యాసదేవులు మొదలైన వారు ఇంద్రప్రస్థలో చేరారు. ధర్మరాజు ఉన్నాడు, పాండవులందరూ కూడా నిన్ను చూడాలని అనుకున్నారు, కనుక నువ్వు బయలుదేరాలి. అలా అనగా ఎప్పుడైతే పాండవుల నుండి సందేశం వచ్చిందో అక్కడికి వెళ్ళడానికి ఒంటికాలిపైన నిలబడి ఉన్నాడు కృష్ణుడు. వసుదేవుని దగ్గరికి వెళ్ళాడు, అనుమతిని తీసుకున్నాడు. బలరాముని అనుమతిని తీసుకున్నాడు. ఇంద్రసేనునితో కూడుకుని ఇంద్రప్రస్థానికి వచ్చాడు. క్షిప్రవాహన. ఇంద్రప్రస్థానికి వచ్చిన తరువాత చాలా సంతోషం కలిగింది పాండవులకు. ఏ పని చేయాలన్నా కృష్ణుడు ఉండాలి కదా, కృష్ణుడు చెప్పాలి కదా, తన ఆజ్ఞను మనం పరిపాలించాలి. వెళ్ళారు. ధర్మరాజు తండ్రిగా తనను పూజించాడు. భీమసేన దేవుల వారు కూడా భీమేన చ తతో పశ్యత్ స్వసారం ప్రీతిమహన్ పితుః సగృహే పితృవద్భాత్ర ధర్మరాజేన పూజిత భీమేన చ. కృష్ణుని పైన భీమసేన దేవుల వారి భావన ఎలాంటిది? తనే తండ్రి అనే భావన. తండ్రి పైన ఎలాంటి స్నేహం ఉంటుందో అలాంటి స్నేహాన్ని, అలాంటి గౌరవాన్ని భీమసేన దేవుల వారు చూపెట్టేవారట. చూడండి, కృష్ణుని పైన భీమసేన దేవుల వారికి ఉన్న గౌరవం ఎలాంటిది అనే భాగాన్ని మహాభారతం చెబుతుంది. తను భార్యను ఎలా ప్రేమించాడు, తను ప్రజల్ని ఎలా ప్రేమించాడు మనం గమనించాము. ఆది పర్వంలో ఎన్నోసార్లు గమనించాము. తను ప్రజల్ని ఎలా ప్రేమించాడు, భార్యను ఎలా ప్రేమించాడు, అన్నదమ్ముల్ని ఎలా ప్రేమించగలిగాడు, అమ్మను ఎలా ప్రేమించాడు, కృష్ణుణ్ణి ఎలా ప్రేమించాడు. చివరికి ప్రేమమూర్తి తను భీముడు. కృష్ణుడు వెళితే తండ్రిగా తనను ఆరాధించాడట. అయ్యా నువ్వే తండ్రివి అనే విధంగా ఆ కృష్ణుణ్ణి కొలిచాడట ధర్మరాజు మరియు భీమసేన దేవుల వారు. అర్జునుడు వచ్చాడు, నకుల సహదేవులు వచ్చారు, నమస్కారం చేశారు. ప్రీతిపూర్వకంగా అందరినీ కౌగిలించుకున్నాడు కృష్ణుడు. చాలా దూరం నుండి వచ్చాడు కదా, కాస్త విశ్రాంతి అవసరం అన్నారు. సరే అన్నాడు. కృష్ణునికి విశ్రాంతి లేదు. అసలు అవతారంలో కూడా విశ్రాంతి లేనివాడు భగవంతుడు. అయినా కూడా పాండవుల ప్రార్థన మేరకు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తర్వాత పాండవులందరూ వచ్చారు కృష్ణుని దగ్గరికి.
ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రార్థితో రాజసూయేమే నచాసౌ కేవలేప్సయా. నారదుల వారు ఆదేశించారు, ప్రజలందరూ ప్రార్థించారు రాజసూయ యాగం చేయాలని. నేను కూడా అనుకున్నాను, కానీ నా అనుకోవడం జరగదు. నేననుకుంటే జరగదు, నువ్వనుకుంటే జరుగుతుంది. నువ్వనుకున్నప్పుడు నేననుకుంటే జరుగుతుంది. నేననుకున్నప్పుడు నువ్వు అనుకోకపోతే ఆ పనులు జరగవు. ఏదైనా పని జరిగిందంటే నేను అనుకోవడం వల్ల జరిగింది అని అహంకారం అండి మాకు. నేను అనుకున్నాను మహాభారతం చెప్పాలని, కనుక చెబుతూ ఉన్నాను అని నేను అనుకుంటే ఎన్ని విఘ్నాలు వస్తాయో అసలు మహాభారతం చెప్పడానికి. నేను కాదు చెప్పేవాడిని, నేను కాదు వినేవాళ్ళం మేం కాము. గురువరేణ్యుల వారి ఆదేశం మా చేత చెప్పిస్తూ ఉంది. భగవంతుని, సార్వభౌముడైన భగవంతుని ఆ ప్రేరణ వల్ల చెబుతూ ఉన్నాం, వింటూ ఉన్నాం. కనుక ధర్మరాజు చాలా చక్కగా చెప్పాడు. నచాసౌ కేవలేప్సయ, నాకు మాత్రమే అభిలాష కాదు రాజసూయ యాగం చేయాలని అందరూ చెప్పారు. అయినా కూడా నువ్వు చెప్పిన తరువాతే మొదలెట్టడం, ముందడుగు వేయడం, సంకల్పించుకోవడము. నీ ఆదేశం లేనిదే ఏ పని చేస్తాం? చూడండి, భగవంతుడు చెప్పాలా? అవునండి, భగవంతుడు చెప్పాలి, గురువు చెప్పాలి, తల్లిదండ్రులు చెప్పాలి. వారి ఆదేశం లేదంటే పెద్ద పనైనా చిన్న పనైనా చేయకూడదు. గురువుల వారి ఆదేశం లేదు. ఇలాంటి దీక్ష గురువుల వారిపైన ఉండాలి, భక్తి గౌరవం గురువుల వారిపైన ఉండాలి. అలాగని సంధ్యావందనం చేయొద్దు అని చెబితే వినాలా? ఏకాదశి ఉపవాసం చేయొద్దు అని చెబితే వినాలా? అలాంటివి కావు, అవి అధర్మం, అది ధర్మం కావు. అధర్మం చేయమని గురువుల వారు చెబితే వినకూడదు. కానీ ఏవో ధర్మాలుంటాయి, ఆ ధర్మాన్ని చేసే అర్హత ఉందా లేదా ఎవరికి తెలుసు? గురువుల వారికి తెలుసు. కనుక గురువుల వారు చెప్పిన మాటను జవదాటకూడదు. కనుక నువ్వే సర్వస్వమయ్యా మాకు. తత్రమే నిశ్చితతమం తవ కృష్ణగిరా భవేత్. యద్యపి నేను నిశ్చయించుకున్నాను, కానీ నువ్వు చెప్పిన తరువాతే ఏదైనా నిశ్చితతమం అవుతుంది, అది మరింత దృఢమవుతుంది. చేసి తీరాలనే కోరిక అప్పుడు పుడుతుంది, అది సార్థకమవుతుంది అప్పుడు. కనుక అందరూ చెప్పారు, నిజమే, యాగం చేయమని అందరూ చెప్పారు, రాజసూయ యాగం చేయమని అందరూ చెప్పారు, నిజమే. కానీ కొందరు నాపైని అధికమైన ప్రేమతో చెప్పారు, కొందరు ఈ యాగం చేయడం వల్ల మాకు మంచి జరుగుతుందని చెప్పారు. కొందరికి స్వార్థం, కొందరికి పరార్థం, ఏదో ఒకటి వారిని బంధించింది, అలా చెప్పేలా చేసింది. ఎంత చక్కగా చెబుతాడో చూడండి. కేచిద్ధి సౌహృదా దేవేన దోషం పరిచక్షతే. కొందరికి నాపైన సౌహార్దం, కనుక దీన్ని చేయడం వలన గుణమేంటి దోషమేంటి వారు ఎరగకుండా చేయమని ఆదేశించారు. స్వార్థహేతోస్తథైవాన్నే, కొందరికి స్వార్థం చేయమని చెప్పారు, కొందరికి ప్రియమైనది కనుక చేయమని చెప్పారు. ఏమం ప్రాయాశ్చ దృశ్యంతే జనవాదా ప్రయోజనే. చూడండి, ఎవరెవరికి ఎలాంటి ప్రయోజనమో తెలియదు. కొందరికి నాపైన ప్రేమ కనుక నేను అడిగిన దానికి వ్యతిరేకిస్తే తనేమనుకుంటాడో అనే సంకోచం, బిడియం. కొందరికి దానివల్ల మాకు లాభం ఉంది కాబట్టి, రాజు చేయకపోతే ఆ లాభం నెరవేరదు కాబట్టి చేయమని చెబుతూ ఉన్నారు కొందరు. ఇలా ప్రజలున్నారు, ఇలా వారిలో ఉన్నాయి. ఆయా ఉద్దేశంతో వారు చెప్పారు. కానీ నిజంగా చెప్పేది నువ్వే. నాలోని లోపాలేంటి, నాలోని దోషాలేంటి, నాలో సామర్థ్యం ఉందా, చక్కగా చేయగలనా, ఫలితాన్ని పొందగలనా? యజ్ఞం చేయడం గొప్పది కాదు, చేసిన యజ్ఞం వల్ల ఫలితాన్ని పొందగలగాలి. అదే నిజమైన యాగం, అదే నిజమైన యజ్ఞం. ఫలాన్ని పొందే అర్హత లేనప్పుడు ఆ యాగాన్ని చేయడం ఎందుకు, ఆ పనిని చేయడం ఎందుకు? కనుక దీన్నంతా ఆలోచించి నువ్వు చెబితేనే ముందడుగు వేయడం. నీ ఆదేశం లేనట్లయితే ఇప్పటికిప్పుడే విరమించుకోవడం జరుగుతుంది. ఇది నీపైన ఉన్న విశ్వాసం అనే విధంగా ధర్మరాజు చెబుతూ ఉన్నాడు. త్వం తు హేతూన్ అతీత్యైకాన్ కామక్రోధౌవ్యుదస్య చ పరమం యత్క్షమం లోకే యథావద్వక్తుమర్హసి.
కృష్ణుని మాట గురించి ఎంత చక్కగా చెప్పారో చూడండి. దాని గురించి కాస్త రేపు వివరిస్తాను నేను. అంటే నీకు నాపైన ప్రేమ, ప్రేమ అంటే వారిలాంటి ప్రేమ కాదు, గుడ్డి ప్రేమ లేదు నీకు నా పైన, వారిదందరిది గుడ్డి ప్రేమ. నువ్వు అలా కాదు, స్వార్థపరుడివి కాదు, కామద్వేషాలు లేవు, రాగద్వేషాలు లేవు, కామక్రోధాలు నీకు లేవు. కనుక నీ ఆదేశం పరిశుద్ధమైన ఆదేశం, నీ ఆదేశం. కనుక నీ ఆదేశం ఉన్నట్లయితే ఈ రాజసూయ యాగాన్ని మేము నిర్విరామంగా చేయగలుగుతాం. నీ మాట ఏంటి, నీ ఆదేశం ఏంటి, ఎదురు చూస్తూ ఉన్నావు. ఏదైనా పర్వాలేదు, చెయ్యమని చెప్పొచ్చు, లేదు అని కూడా చెప్పొచ్చు. రెండింటికి నేను సిద్ధమే అని ధర్మరాజు అన్నాడు. ఆ తరువాత ఏం జరిగింది, కృష్ణుడేం మాట్లాడాడు, మహాభారత తాత్పర్య నిర్ణయంలో మనం విన్నదే. కానీ ఆ ప్రసంగం మహాభారతంలో ఎలా వచ్చింది, ఏ విధంగా వివృతమయ్యింది ఇక్కడ, ఏ విధంగా వివరించారు ఇక్కడ, ఆ విషయాన్ని మళ్ళీ రేపు చెబుతామని చెబుతూ ఇది శ్రీమద్ మహాభారతే సభాపర్వణి మంత్రపర్వణి త్రయోదశోధ్యాయ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ యస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోజో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలా ఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం. అనేన భావియత్ పుణ్యం అవాప్నోతు గురుర్మమ.